హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఉద్దిపాళ్ళు, తిరువాత గింజలన్నీ యాడ్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్ ఇట్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. అండ్ మిర్చి, గ్రీన్ చిల్లీస్ అండి, గ్రీన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ అండి, క్యారెట్ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మనము రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఆనియన్, క్యారెట్ అవి కొద్దిగా రోస్ట్ అయినాయండి. అండ్ కొద్దిగా కొన్ని క్యారెట్స్ మనం పీసెస్ లాగా వేసుకున్నాం కదా, కొద్దిగా క్యారెట్ అనేది ఇట్లా తురిమి పెట్టుకున్నానండి. క్యారెట్ అంతా ఇలా తురుముకునేసి దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి సరిపడేంత క్వాంటిటీ అనేది తీసుకోవాలండి. అండ్ ఇది కూడా కొద్దిగా ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి క్యారెట్ అది కూడా తురిమింది కూడా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడేంత సాల్ట్ అండి. నేను తీసుకున్న రైస్కి 1 టేబుల్ స్పూన్ అండ్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అనేది. అండ్ అలానే కారం అండి, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి మనం కారం ఎక్కువ తినేవైతే కొద్దిగా కారం వేసుకోవచ్చు. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే గరం మసాలా పౌడర్ అండి, గరం మసాలా పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న రైస్కి సరిపోయేంతవి నేను సరిపోయేలాగా ఇవి తీసుకున్నానండి. యాడ్ చేసేసుకున్నాను మసాలా పౌడర్స్ అనేది. కొద్దిగా రోస్ట్ అవ్వాలి. కొద్దిగా రోస్ట్ అవుతూనే మనం దీంట్లోకి రైస్ అనేది యాడ్ చేసేసుకుంటామండి. అండ్ దీంట్లోకి నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. నార్మల్ రైస్ నేను కుక్ చేసి పెట్టేసుకున్నాను. కుక్ చేసేసి నేను కొద్దిగా రైస్ అనేది పక్కకు తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి, చల్లగా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో అనేది పెట్టేసుకొని ఈ రైస్ అంతా కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసాను. మనం రైస్ యాడ్ చేసేటప్పుడు సిమ్లో ఉండాలండి స్టవ్ అనేది. కొద్దిగా రైస్ వేసేసుకొని మనము రోస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకునేసి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అనేది బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిందంటే మనకి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము 2 మినిట్స్ అనేది ఇలానే పెట్టాలండి, బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ బాగా మగ్గిపోతేనే మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. మనకి 2 మినిట్స్ తర్వాత అండి మనకి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసి చూపిస్తానండి. క్యారెట్ రైస్ అనేది సర్వ్ చేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇట్లా మనకి లంచ్ బాక్సెస్కి పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కనుక రైస్ చేసి మనం క్యారీ బాక్సెస్కి పెట్టి పంపించామంటే. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా త్వరగా మార్నింగ్ టైం లేదు అలాంటప్పుడు ఇలా కనుక సింపుల్గా చేసేసుకొని బాక్స్కి పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా త్వరగా అయిపోతుందండి క్యారెట్ రైస్ అనేది. ఇలా ఇంతవరకు ఎవరు కనుక ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.